ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజేలవే. ఈ భూలోకం ఎంత, ఈ భూలోకంలో నేను కట్టించిన మందిరం ఎంత, దీంట్లో నువ్వు నివసిస్తావా ప్రభువా అని ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని వివరిస్తున్నట్లు మనము చూడగలం. మన దేవుడు సర్వాధికారి, ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు, అంత వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆయనను ఒక ఇంట్లోనో ఒక బొమ్మలోనో లేదా ఒక దాంట్లోనో బంధించటం అసాధ్యం. అది పిచ్చితనం, మూర్ఖత్వం అవుతుందండి. ఆయన దేంట్లో ఉండేటటువంటి వ్యక్తి కాదు, నీ హృదయంలోనే ఉండేటటువంటి వ్యక్తి. ఆయన హస్తకృత్యములైన ఆలయాల్లో ఆయన నివసింపుడు, విగ్రహాల్లో ఆయన ఉండడండి, మన హృదయంలో ఉంటాడు. ఎవరైతే దీనుడై నలిగిన హృదయం కలిగి, వినయ భావము కలిగి, వినయ విధేయతలు కలిగి ఆయన యందు వణుకుచూ ఉంటాడో వారి దగ్గర ఆయన ఉంటాడు, వారి హృదయంలో ఆయన ఉంటాడు, వారి వద్ద నేను నివాసం చేస్తానని